హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు నోరూరించే సగ్గుబియ్యపు వడలు, 2 రకాలైన సగ్గుబియ్యపు వడలు ట్రై చేస్తున్నానండి. చాలా సింపుల్, ఈజీగా చేసుకునే సగ్గుబియ్యపు వడలు. ముందుగా నేనైతే సగ్గుబియ్యానికి 2 గంటల ముందర 1 కప్పుకు 2 కప్పులు వాటర్ పోసేసి నానబెట్టేశాను. అలాగే 2 మీడియం సైజు ఉల్లిగడ్డలను బాయిల్ చేసేసి మ్యాష్ చేసి పక్కన పెట్టేసుకొని, తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని కూడా సగం కట్టి ఎక్కువ వేసేసి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు వేసిన పప్పును కొద్దిగా మిక్సీ పట్టేసి వేయాలండి. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి, గుప్పెడు కొత్తిమీర, అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నానండి. ఇవి వేసేసిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మీకు కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ నచ్చకపోతే అల్లం తురిమైనా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసిన తర్వాత ఇవన్నీ మసాలా అంతా బాగా కలిసే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి. ఫ్రెండ్స్, నేనైతే ఇవి 2 రకాలుగా చేస్తున్నాను. ఒకటి ఎయిర్ ఫ్రైయర్లో, ఇంకోటి వచ్చి డీప్ ఫ్రై చేసి చేస్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోని 1 స్పూన్ వరకు జీలకర్ర, హాఫ్ నిమ్మకాయ దెబ్బ అయితే పిండేసి ఇందులో పిండేయాలండి. మరొకసారి బాగా కలిపేసి మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లోనే చేస్తున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తీసేసుకొని మనం దీన్ని ఈ విధంగా కొద్దిగా పెట్టుకున్నాను కదండి సగ్గుబియ్యం, అందులోనే ఇది ఇలాగా డిప్ చేసేసి ఈ విధంగా కోటింగ్ అనేది ఇవ్వాలండి. తర్వాత ఇవన్నీ ఒకసారి ఇలా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనము ఎయిర్ ఫ్రైయర్కి ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలండి. 5 మినిట్స్ ఫ్రీ హీట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి చొప్పున ఇందులో పెట్టేసి కొద్దిగా బ్రష్ సహాయంతో ఆయిల్ అనేది అప్లై చేసేయాలండి. మనము దీనికి ఎయిర్ ఫ్రైయర్లో అయితే 180 డిగ్రీస్ పెట్టేసి ఒక 7 మినిట్స్ వరకు వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో పక్క కూడా అలాగే 7 మినిట్స్ వరకు 180 డిగ్రీ వరకు ఫ్రై చేసేసుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి నేనైతే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు రెండో పక్కన ఫ్రై చేసేసి మనం ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా ఈజీ కదండి. ఒకసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. చూసారు కదా, వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటుంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చింది కదా. ఇదైతే నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో చేసినట్టండి. చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.